డిన్నర్ చేసే టైంలో వచ్చి స్నాక్ కావాలి అంట. నేను చేయను, నువ్వు చెయ్యొద్దు అని చెప్పాను. డిషెస్ క్లీనింగ్ అయిపోయింది అని. లేదు, నాకు కావాల్సిందే, నేను అన్నం తినను లేకపోతే అని కూర్చున్నాడు. ఒకే ఒక్క డిష్ యూజ్ చేసి చేసుకో అయితే అని పర్మిషన్ ఇచ్చా. ఎగ్ బీట్ చేసుకున్న గిన్నెలోనే మళ్ళీ నూడిల్స్ చేసుకుంటున్నాడు. చాలు, నీళ్ళు సరిపోతాయి. చూస్తా. మామూలుగా అయితే వీడు ఏం చేసినా ఈ బార్ నుంచి ఆ బార్ దాకా డిషెస్ చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు ఇది తినిన తర్వాత నైట్ డిన్నర్ ఎగ్గొడితే అప్పుడు చెప్తాను ఈ సంగతి. వీడు ఆమ్లెట్ కూడా చాలా బాగా చేస్తాడు. మరి ఎలా చేస్తాడేమో కానీ వీడు చేసినంత బాగా నాకు కూడా రాదు. ఆమ్లెట్ అంత టేస్టీగా స్పైసెస్ అన్నీ కొంచెం స్పైసీగా తింటాడు. మామూలు జనరల్గా మాకు మాత్రం కరెక్ట్గా వేస్తాడు. మసాలా సరిపోద్దా మరి? అది సరిపోకపోయినా మనం ఏం చేయలేము. అక్కడ పెప్పర్ ఎందుకు పెట్టావు? మళ్ళీ పెప్పర్ వేసుకుంటావా? వేద్దామా వద్దా అని ఆలోచిస్తాను. అది మొత్తం నేను డిలీట్ చేసేస్తాను. సక్సెస్ఫుల్గా ఒకే డిష్లో చేసేసుకున్నాడు. గుడ్ బాయ్. లుకింగ్ యమ్మీ. రాజాది గ్రేట్లో రాజా గారి డైలాగ్ వేస్తున్నావా? బాగుంది, చూస్తాకి. సరే తినేసి డిష్ అవుట్ చేసుకో. ఇంకా ఆగు కాసేపు కాదు. అదే గిన్నెలో తినేసేయచ్చుగా. మనకు అలాంటి నువ్వేమన్నా ఒక డిష్ గిన్నె కాకుండా ఏం చేయమంట? సరేలే. కాదు